ఎయిత్ క్లాస్ పాలిటిక్స్ పార్ట్ 1 చూద్దాం. దానిలో భారత రాజ్యాంగం, దానిలో బిట్స్. ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని ఆ దేశ రాజ్యాంగం తెలియజేస్తుంది. నెక్స్ట్, ఒక దేశం నుండి ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు, సూత్రాలు ఆధారంగా పరిపాలించబడాలని కోరుకుంటారు. ఆ నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం. నెక్స్ట్, రాజ్యాంగం అనేది ఆ దేశం ఆమోదించిన, దృఢంగా విశ్వసించిన ఆదర్శాల సమాహారంతో నిండి ఉంటుంది. నెక్స్ట్, 1934 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది. నెక్స్ట్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయుల ఉద్యమం ఊపందుకున్నందున స్వతంత్ర రాజ్యాంగ సభ ఏర్పాటుపై ప్రకటన రావడంతో రాజ్యాంగ సభ 1946 డిసెంబర్లో సమావేశమైంది. నెక్స్ట్, 1946 నుండి 1949 మధ్య రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని రాసింది. నెక్స్ట్, ఈ మధ్యకాలం వరకు నేపాల్ ఒక రాచరిక దేశం. నెక్స్ట్, 1990 నాటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్, నేపాల్లో రాచరికం 2006 సంవత్సరంలో అంతమైంది. నెక్స్ట్, 2007లో నేపాల్లో ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది. నెక్స్ట్, నేపాల్ ప్రజలు 2015లో ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. నెక్స్ట్, నేపాల్ మునుపటి రాజ్యాంగం ప్రకారం దేశాన్ని రాజు, అతని మంత్రిమండలిచే పరిపాలిస్తారు. నెక్స్ట్, భారత రాజ్యాంగం వ్యక్తులందరికీ సమానత్వ హక్కు హామీ ఇస్తుంది. ఏ పౌరుడు కూడా మతం, జాతి, కులం, లింగం, జన్మించిన స్థలాన్ని బట్టి వివక్షకు గురి కాకూడదు. నెక్స్ట్, ప్రాథమిక హక్కులలో ఒకటైన సమానత్వ హక్కుకు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. నెక్స్ట్, మన చుట్టూ ఉన్న సమాజం మెజారిటీ యొక్క దౌర్జన్యానికి గురవుతుంది. నెక్స్ట్, ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని సమూహాంతర ఆధిపత్యం అంటారు. నెక్స్ట్, ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని అంతర సమూహ ఆధిపత్యం అంటారు. నెక్స్ట్, భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు చూద్దాం. దానిలో బిట్స్. 1946 సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ సభ్యులైన 300 మంది వల్ల మనం రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. నెక్స్ట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితగా పిలుస్తారు. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభలో తాము పాల్గొనడం షెడ్యూల్ కులాలకు రాజ్యాంగంలో కొన్ని రక్షణ కల్పించడానికి సహాయపడుతుందని అంబేద్కర్ భావించారు. నెక్స్ట్, బిఆర్ అంబేద్కర్ షెడ్యూల్ కులాల వారిని సివిల్ సర్వీస్ ద్వారా ఎంపికై ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని కోరారు. నెక్స్ట్, సమాఖ్యవాదం అంటే ఏంటో చూద్దాం. ఇది దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వ ఏర్పాటును సూచిస్తుంది. భారతదేశంలో రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ ప్రభుత్వాలు ఉంటాయి. మూడవ స్థాయిలో గ్రామాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంటుంది. నెక్స్ట్, సామాన్య ప్రజలపై అపార విశ్వాసం ఉంచి ప్రజాస్వామ్య పరిపాలన అంతిమ విజయానికి వయోజన ఓటు హక్కును ఆధారంగా చేసుకుని ప్రభుత్వాన్ని నెలకొల్పితే అది పౌరులలో మనోవికాసం, శ్రేయస్సు, జీవన ప్రమాణాలు, గౌరవప్రదమైన జీవితం పెంపొందిస్తుంది అనే నమ్మకంతో దీనిని ప్రతిపాదిస్తున్నారు అయ్యర్. నెక్స్ట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం గురించి చూద్దాం. వివిధ స్థాయిలలోని ప్రభుత్వాలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఏ తారతమ్యం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పిస్తుంది. నెక్స్ట్, యావత్ ప్రజానీకం స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యులు అయినందున ప్రజలందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించాలని రాజ్యాంగ నిర్మాణ సమయంలో రాజ్యాంగ సభ సభ్యులు భావించారు. నెక్స్ట్, అధికారాల విభజన గురించి చూద్దాం. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి 3 అంగాలు ఉంటాయి. అవి 1 శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. నెక్స్ట్, శాసన నిర్మాణ శాఖ అనేది మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ. నెక్స్ట్, కార్యనిర్వాహక శాఖ అనేది చట్టాలను అమలు చేయడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ. నెక్స్ట్,
న్యాయశాఖ అనేది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ. నెక్స్ట్, ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమ అధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్య వహించే రాజకీయ వ్యవస్థనే రాజ్యం అంటారు. నెక్స్ట్, భారత రాజ్యంలో ప్రజా ప్రభుత్వం ఉన్నది. నెక్స్ట్, రాజ్యంలో ప్రభుత్వం ఒక భాగము. నెక్స్ట్, ప్రభుత్వం కంటే రాజ్యం ఉన్నతమైనది. నెక్స్ట్, రాజ్యము ప్రభుత్వం ఒక దానికొకటి పర్యాయ పదాలు కావు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల గురించి చూద్దాం. ప్రాథమిక హక్కులను తరచుగా భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తారు. నెక్స్ట్, డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు ప్రాథమిక హక్కులు వాటి లక్ష్యములు అనేవి 2 రకాలు. వాటిలో మొదటి లక్ష్యం ఏంటంటే ప్రతి పౌరుడు ఆ హక్కులను పొందగలిగే స్థాయిలో ఉండాలి. నెక్స్ట్, రెండవ లక్ష్యము చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతి వారిని వీటికి కట్టుబడి ఉండేలా చూడాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో చేర్చబడిన ప్రాథమిక హక్కుల గురించి చూద్దాం. దానిలో సమానత్వపు హక్కు గురించి చూద్దాం. చట్టం ముందు అందరూ సమానులే. దేశంలోని ప్రజలు అందరూ చట్టాల వలన సమానంగా రక్షించబడాలి. కుల మత లింగ భేదం వలన ఏ పౌరుడు వివక్షకు గురి కాకూడదు. ప్రతి పౌరుడు అన్ని బహిరంగ స్థలాలను అంటే ఆట స్థలాలు, హోటళ్ళు, సినిమా హాళ్ళు సహా అన్నిటినీ వినియోగించుకోవాలి. అంటరానితనం కూడా నిషేధించాలి. నెక్స్ట్, స్వాతంత్రపు హక్కు గురించి చూద్దాం. ఈ హక్కు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాలను ఏర్పరచుకునే స్వేచ్ఛ, దేశంలో అయినా ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ, ఏ వృత్తి ఉద్యోగం వ్యాపారమైనా చేపట్టే స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. నెక్స్ట్, పీడనాన్ని నిరోధించే హక్కు ఏం చెప్తుందంటే మానవ అక్రమ రవాణాను, వెట్టి చాకిరీని నియంత్రిస్తుంది. 14 సంవత్సరాల లోపు బాలలు పనిచేయడాన్ని రాజ్యాంగం నిషేధిస్తుంది. నెక్స్ట్, మత స్వేచ్ఛ హక్కు అంటే పౌరులందరికీ మత స్వేచ్ఛ కల్పించారు. ప్రతి వ్యక్తి వారికి నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ప్రబోధించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చారు. నెక్స్ట్, సాంస్కృతిక విద్యా విషయక హక్కు గురించి చూద్దాం. మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకోవడానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం తెలియజేస్తుంది. నెక్స్ట్, రాజ్యాంగ పరిహార హక్కు గురించి చూద్దాం. రాజ్యం ఎప్పుడైనా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కు ప్రాథమిక హక్కులతో పాటుగా రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు కూడా ఉన్నాయి. ఆర్థిక సామాజిక సంస్కరణల కొరకు స్వతంత్ర భారతదేశానికి చట్టాలను రూపొందించడంలో మార్గదర్శకత్వం చేసేందుకు, ప్రజలలో పేదరికం తగ్గించే విధానాల రూపకల్పనకు ఉపయోగపడేందుకు ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ సభ్యుల చేత రూపొందించబడ్డాయి. నెక్స్ట్, లౌకికవాదం గురించి చూద్దాం. లౌకిక రాజ్యంలో అధికారికంగా ఏ మతము రాజ్యమతముగా చెప్పబడదు. ఒక దేశం తన దేశానికి ఏ రకమైన రాజ్యాంగం ఏర్పరచుకుంటుందో ఆ దేశ చరిత్ర నిర్ణయిస్తుంది. ఇక రాజ్యం అంటే రాజ్యమతం అంటూ ఏదీ లేకపోవడం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో పాటు ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. నెక్స్ట్, రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ఆహార వ్యవసాయ మంత్రి జై రామ్దాస్ దౌలత్. నెక్స్ట్, స్వతంత్ర భారతంలో మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రి రాజకుమారి అమృత్ కౌర్. నెక్స్ట్, స్వతంత్ర భారతంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తయి. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, స్వతంత్ర భారతానికి మొట్టమొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, స్వతంత్ర భారతానికి మొదటి కార్మిక శాఖ మంత్రి బాబు జగజ్జీవన్ రామ్. నెక్స్ట్, లౌకిక తత్వం అవగాహన గురించి చూద్దాం. భారతదేశంలో ప్రభుత్వం పౌరుల మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఎలాంటి వివక్షత చూపించదు. రాజ్యాధికారం నుండి అధిక సంఖ్యాకుల నియంతృత్వ పోకడల నుండి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మనల్ని కాపాడతాయి. నెక్స్ట్, ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడాన్ని లౌకికవాదం అంటారు. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో ఒక మతం మరొక మత వర్గంపై ఆధిపత్యం చలాయించదు. నెక్స్ట్, ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై బలవంతంగా రుద్దదు. వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు.
నెక్స్ట్ భారత రాజ్యం ఒక మత సమూహం వారి చేత పరిపాలించబడదు, అది ఏ ఒక్క మతాన్ని సమర్థించదు. నెక్స్ట్ భారతదేశంలో న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వంటి ప్రభుత్వ స్థలాలలో ఏ ఒక్క మత చిహ్నాలను ప్రదర్శించకూడదు, ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు. నెక్స్ట్ పాఠశాలలో మతపరమైన పండుగలు జరుపుకోవడం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం అనే ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించడం. అలాగే ఉదయం ప్రార్థన సమయంలో కానీ పండగలప్పుడు కానీ మతపరమైన ప్రార్థనలు పాఠశాలలో చేయకూడదు. ఈ నియమము ప్రైవేట్ పాఠశాలలకు వర్తించదు. నెక్స్ట్ సిక్కు మతాచారం ప్రకారం తలపాగా ధరించడం తప్పనిసరి అని గుర్తించిన భారత ప్రభుత్వం వారి మతాచారాలలో జోక్యం చేసుకోకుండా తలపాగా ధరించే సిక్కులకు మినహాయింపులు ఇచ్చింది. నెక్స్ట్ భారతీయ లౌకిక విధానం ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకొని మెజారిటీ మతస్థుల ఆధిపత్యాన్ని నివారిస్తుంది. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించడం గురించి ఆర్టికల్ 17లో తెలియజేశారు. నెక్స్ట్ మత ఏర్పాటును గౌరవించడం, మత స్వేచ్ఛను నిషేధించడం అనే అంశాలపై శాసనసభ చట్టాలు చేయడాన్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికా రాజ్యాంగం నిషేధించింది. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాజ్యం నుండి మతాన్ని వేరుపరచడం అంటే రాజ్యం, మతం ఒకదాని వ్యవహారాలలో మరొకటి జోక్యం కలిగించుకోకపోవడం. నెక్స్ట్ అమెరికా మత విధానాలలో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోదు. నెక్స్ట్ భారత లౌకికవాదంలో అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం మత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటుంది. నెక్స్ట్ 2004 ఫిబ్రవరిలో ముస్లింలు ధరించే తలభాగాలు, యూదుల టోపీ, క్రైస్తవ సిలువలు వంటి ప్రస్ఫుటంగా కనిపించే మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది. నెక్స్ట్ 1960వ సంవత్సరంలో ఫ్రాన్స్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆ దేశాల నుండి వలస వచ్చి పని చేయడానికి వారికి వీసాలు ఇచ్చింది. నెక్స్ట్ లెసన్ మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం, దానిలో బిట్స్. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. నెక్స్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పౌరులను భాగస్వామ్యులను చేస్తాయి. నెక్స్ట్ పౌరుల భాగస్వామ్యం, చట్టాలకు పౌరుల సమ్మతి అనే 2 అంశాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలు. ఈ అంశాలను మనం పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా వ్యక్తీకరిస్తాము. నెక్స్ట్ పార్లమెంటు భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రధాన ప్రతీకగాను భారత రాజ్యాంగానికి ప్రధాన లక్షణంగాను ఉంది. నెక్స్ట్ 1947 ఆగస్టు 15వ తేదీనే భారతదేశ స్వతంత్ర దేశంగా అవతరించింది. నెక్స్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటం యొక్క ఆశయాలను క్రోడీకరించి తయారైన భారత రాజ్యాంగంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రవేశపెట్టారు. నెక్స్ట్ స్వతంత్రపు మొదటి రోజుల్లో 21 సంవత్సరాల వయసు వచ్చిన పౌరులకు మాత్రమే వయోజన ఓటు హక్కును కల్పించారు. నెక్స్ట్ 1988వ సంవత్సరంలో రాజ్యాంగానికి జరిగిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా వయోజన ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. నెక్స్ట్ 2004వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తొలిసారిగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఉపయోగించారు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వాడడం వలన 1,50,000 వరకు చెట్లను రక్షించుకోగలిగాము. లేదంటే బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే సుమారు 8,000 టన్నుల కాగితం కోసం ఈ చెట్లను నరకవలసి వచ్చేది. నెక్స్ట్ ప్రజాస్వామ్యం పురోగతి చెందడానికి అంగీకారం అనే భావన ప్రధానమైనది. నెక్స్ట్ ప్రజల కొరకు ఆమోదం, భాగస్వామ్యం అవసరమని అంగీకారం అనే పదానికి అర్థము. నెక్స్ట్ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఏర్పడిన పార్లమెంటు ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయడంతో పాటు పౌరులు ఎంచుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, నియంత్రించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రస్తుత కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సాధారణంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని పిలుస్తారు. నెక్స్ట్ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనరు, కానీ దానికి బదులుగా వారు ఎన్నికల ప్రక్రియ ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. నెక్స్ట్ భారత పార్లమెంటు చట్టాలను రూపొందించే అత్యున్నత సంస్థ. నెక్స్ట్ భారత పార్లమెంటులో 2 సభలు కలవు. అవి 1 రాజ్యసభ, 2 లోక్సభ. దానిలో ఫస్ట్ రాజ్యసభ గురించి చూద్దాం. రాజ్యసభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా ఎగువ సభ లేదా పెద్దల సభ అంటారు. నెక్స్ట్ రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. నెక్స్ట్ భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహిస్తాడు. నెక్స్ట్ రెండవది లోక్సభ గురించి చూద్దాం. లోక్సభను హౌస్ ఆఫ్ పీపుల్స్ లేదా
దిగువ సభ లేదా ప్రజల సభ అంటారు. నెక్స్ట్ లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 545. నెక్స్ట్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించేది స్పీకర్. నెక్స్ట్ రాష్ట్ర విధాన సభలకు జరిగే ఎన్నికల తరహాలోనే పార్లమెంటుకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారు. నెక్స్ట్ సాధారణంగా లోక్సభ సభ్యులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికవుతారు. నెక్స్ట్ దేశంలోని అనేక నియోజకవర్గముల నుండి పార్లమెంటుకు ఒక్కొక్క ప్రతినిధిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ 2019వ సంవత్సరంలో 17వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ 17వ లోక్సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ 303 మంది అన్నమాట. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ గెలుచుకున్న ఎంపీల సంఖ్య 52. నెక్స్ట్ ద్రవిడ మున్నేట్ర కజగం గెలుచుకున్న ఎంపీల సంఖ్య 24. నెక్స్ట్ 1962 సంవత్సరంలో 3వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ 2009వ సంవత్సరంలో 15వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. నెక్స్ట్ 2009లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకున్న పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ 206. నెక్స్ట్ 2009 ఎన్నికలలో భారత జనతా పార్టీ గెలుచుకున్న స్థానాల సంఖ్య 16. నెక్స్ట్ ప్రతి నియోజకవర్గంలో సభ్యులు ఎన్నికైన తర్వాత ఆ అభ్యర్థులను పార్లమెంటు సభ్యులు లేదా ఎంపీలు అని పిలుస్తారు. ఎంపీలు అంతా కలిసి ఈ పార్లమెంటు ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ పార్లమెంటుకు ఎన్నిక జరిగిన తర్వాత అది కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలి. నెక్స్ట్ రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభలు కలిసి పార్లమెంటు ఏర్పడుతుంది. నెక్స్ట్ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే వారికి ఎన్నికైన సభ్యులలో మెజారిటీ ఎంపీలు ఉండాలి. నెక్స్ట్ లోక్సభలో 543 మంది ఎన్నికైన సభ్యులు మరియు 2 ఆంగ్లో ఇండియన్లు నామినేట్ చేయబడతారు. నెక్స్ట్ మెజార్టీ పార్టీకి కనీసం సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఉండాలి. నెక్స్ట్ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాకుండా లేదా సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా లేని అన్ని రాజకీయ పార్టీలతో ప్రతిపక్షం ఏర్పడుతుంది. ఇలాంటి పార్టీలలో అతిపెద్ద పార్టీని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటారు. నెక్స్ట్ కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకోవడం లోక్సభ యొక్క అతి ముఖ్యమైన విధులలో ఒకటి. నెక్స్ట్ పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేయడానికి కలిసి పనిచేసే వ్యక్తుల సమూహాన్ని కార్యనిర్వాహక వర్గం లేదా ఎగ్జిక్యూటివ్ అంటారు. నెక్స్ట్ 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికల ఫలితాలు గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ పార్టీకి అవతరించడానికి కావలసిన మెజారిటీ లేదు. అందువలన కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ భారత ప్రధానమంత్రి లోక్సభలో అధికార పార్టీ నాయకుడు. నెక్స్ట్ ఒకే రకమైన భావాలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానిని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. నెక్స్ట్ పార్లమెంట్లో రాజ్యసభ ప్రధానంగా భారతదేశ రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. నెక్స్ట్ ఒక బిల్లు చట్టంగా మారడానికి రాజ్యసభ ఆమోదం పొందడం తప్పనిసరి. అంతేకాకుండా రాజ్యసభ లోక్సభలో ప్రారంభించిన చట్టాలను సమీక్షించడము, సవరణలు చేయడం, అవసరమైన మార్పులు చేయడం వంటి వాటిలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ రాజ్యసభలో ప్రస్తుతం 233 మంది ఎన్నుకోబడిన సభ్యులు, రాష్ట్రపతి నామినేట్ చేసిన 12 మంది సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ 1930వ సంవత్సరంలో సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాకు, నార్త్ బ్లాకు అనే 2 భవనాలు నిర్మించారు. నెక్స్ట్ సౌత్ బ్లాకులో ప్రధానమంత్రి కార్యాలయం, పిఎంఓ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహార మంత్రిత్వ శాఖలు ఉంటాయి. నెక్స్ట్ నార్త్ బ్లాక్లో హోంశాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఉంటాయి. నెక్స్ట్ ఇతర మంత్రిత్వ శాఖలు న్యూఢిల్లీలోని వివిధ భవనాలలో ఉంటాయి. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశం ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ ప్రశ్నోత్తరాల సమయం అనేది ఒక ముఖ్యమైన సమయం. దీని ద్వారా ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీలు పొందవచ్చు. నెక్స్ట్ పార్లమెంటుకు కార్యనిర్వాహక వ్యవస్థను నియంత్రించడానికి ప్రశ్నోత్తరాల సమయం చాలా ముఖ్యమైన మార్గము. నెక్స్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ప్రతి ఎంపీకి కీలకమైన బాధ్యత. నెక్స్ట్ ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయడానికి ప్రతిపక్ష పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ ఆర్థిక విషయాలకు సంబంధించిన అన్ని విషయాలలో ప్రభుత్వానికి పార్లమెంటు యొక్క ఆమోదం ముఖ్యమైనది. నెక్స్ట్ పార్లమెంటు ప్రభుత్వాన్ని నియంత్రించడం, దానికి మార్గనిర్దేశం చేయడము, సమాచారాన్ని అందించడం వంటి అనేక మార్గాలలో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ చట్టాలను రూపొందించడం పార్లమెంటు యొక్క ముఖ్యమైన విధి.
నెక్స్ట్ 1951 నుంచి 52లో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం 61.66. నెక్స్ట్ 1967లో జరిగిన 4వ లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం 61.33. నెక్స్ట్ 1971లో జరిగిన 5వ లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం 55.29. నెక్స్ట్ 1977లో జరిగిన 6వ లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం 60.49. నెక్స్ట్ 1984 నుంచి 85 మధ్య జరిగిన 8వ లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం 64.01. నెక్స్ట్ 1991 నుంచి 92 మధ్య జరిగిన 10వ లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం 55.88. నెక్స్ట్ 2004లో జరిగిన 14వ లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం 57.98. నెక్స్ట్ 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం 58.19. నెక్స్ట్ 2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం 66.40. నెక్స్ట్ 2019లో జరిగిన 17వ లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం 67.11. నెక్స్ట్ సంకీర్ణం అనగా సమూహాలు లేదా పార్టీల తాత్కాలిక కూటమి. ఎన్నికల అనంతరం ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్పష్టమైన మెజారిటీకి కావలసిన సీట్లు పొందలేనప్పుడు రాజకీయ పార్టీల కూటమి ఏర్పడుతుంది. నెక్స్ట్ చట్టాలను అర్థం చేసుకుందాం. దానిలో వివాహ వయసుకు సంబంధించి చట్టాలు, ఓటు వేయడానికి వయసుకు సంబంధించిన చట్టాలు, ఆస్తిలో కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించి ఉన్న చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటుకు ఉంటుంది. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశంలో అధికారాన్ని ఏకపక్షంగా ఉపయోగించరాదని రాజ్యాంగ పరిషత్ సభ్యులు అంగీకరించారు. నెక్స్ట్ ప్రభుత్వాధికారి అయినా సంపన్నుడైన దేశ అధ్యక్షుడైనా కూడా చట్టానికి ఎవరు అతీతులు కాదు. నెక్స్ట్ ఏదైనా నేరం చేసినప్పుడు లేదా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నేరాన్ని నిర్ధారించడానికి ఒక ప్రక్రియ, దానిని అనుసరించి ఒక నిర్దిష్టమైన శిక్ష ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో సమన్యాయ పాలనను బ్రిటిష్ వలసవాదులు ప్రవేశపెట్టారని మొదట్లో భావించారు. నెక్స్ట్ బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఏకపక్ష విధానానికి ఉదాహరణ 1870 నాటి దేశద్రోహ చట్టం. నెక్స్ట్ 1870 దేశద్రోహ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన లేదా విమర్శించిన ఏ వ్యక్తిని అయినా తగిన విచారణ లేకుండా అరెస్టు చేయవచ్చు. నెక్స్ట్ ఏకపక్ష విధానానికి మరొక ఉదాహరణ 1919 రౌలట్ చట్టం. నెక్స్ట్ తగిన విచారణ లేకుండా ప్రజలను జైలులో పెట్టడానికి రౌలట్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. నెక్స్ట్ మహాత్మా గాంధీతో సహా భారత జాతీయవాదులు ఈ బిల్లును అంటే రౌలట్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నెక్స్ట్ రౌలట్ చట్టం మన దేశంలో 1919 మార్చి 10న అమలులోకి వచ్చింది. నెక్స్ట్ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లో చాలా చురుకుగా నిరసనలు కొనసాగాయి. నెక్స్ట్ ఏప్రిల్ 10వ తారీఖున డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిజ్లూ అనే ఇద్దరు ఉద్యమ నాయకులను అరెస్టు చేశారు. నెక్స్ట్ ఈ అరెస్టులను నిరసిస్తూ ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో బహిరంగ సభ జరిగింది. నెక్స్ట్ జనరల్ డయ్యర్ తన దళాలతో పార్కులోకి ప్రవేశించి వారు బయటికి పోవడానికి ఉన్న ఏకైక మార్గాన్ని మూసివేసి ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు చేశారు. నెక్స్ట్ చట్టాలను రూపొందించే సమయంలో అవి న్యాయబద్ధమా కాదా అనే విషయాన్ని విస్తృతంగా చర్చించడమే న్యాయభావన. నెక్స్ట్ 19వ శతాబ్దం చివరి నాటికి మన దేశంలో న్యాయవాద వృత్తికి పునాదులు ఏర్పడ్డాయి. నెక్స్ట్ హిందూ వారసత్వ చట్టం 2005వ సంవత్సరంలో రూపొందించడం జరిగింది. నెక్స్ట్ హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుమారులు, కుమార్తెలు వారి తల్లి కుటుంబ ఆస్తిలో సమాన వాటా పొందవచ్చు. నెక్స్ట్ గృహహింస అనేది వయోజనుడైన పురుషుడు తన భార్యకు చేసే గాయం లేదా హాని లేదా గాయం చేస్తాననే బెదిరింపును గాని సూచిస్తుంది. నెక్స్ట్ గృహహింస చట్టం 2005 రూపొందించే క్రమంలో ఒక న్యాయవాద బృందం, న్యాయ విద్యార్థులు, ఉద్యమకారులతో కూడిన లాయర్స్ కలెక్టివ్ అనే సంస్థ 1999 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపిన తర్వాత గృహహింస బిల్లు ముసాయిదాను రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. చివరకు ఈ బిల్లు 2002వ సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
నెక్స్ట్ డిసెంబర్ 2002లో స్టాండింగ్ కమిటీ తన సిఫార్సులను రాజ్యసభకు సమర్పించింది. నెక్స్ట్ పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదించబడిన తర్వాత ఇది రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపబడింది. నెక్స్ట్ గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2006వ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. హింసారహిత గృహం స్త్రీ హక్కు అని గుర్తించిన వాటిలో ఈ చట్టం మొదటిది. నెక్స్ట్ అమెరికాలో 1955 సంవత్సరంలో డిసెంబర్ 1న రోజా పార్క్స్ అనే ఆఫ్రికన్ మహిళ ఒక శ్వేత జాతీయుడికి బస్సులో తన సీటును ఇవ్వడానికి నిరాకరించింది. వీధులలో సహా అన్ని బహిరంగ ప్రదేశాలలో శ్వేత జాతీయులు ఆఫ్రికన్ అమెరికన్ల మధ్య వివక్షత చూపే ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆమె నిరసన తెలియజేసింది. ఇది చివరకు 1964 సంవత్సరంలో పౌర హక్కుల చట్టానికి దారితీసింది. నెక్స్ట్ 1964 అమెరికా పౌర హక్కుల చట్టం అమెరికాలో జాతీయత, మతము, పుట్టుక ఆధారంగా చూపే వివక్షతను నిషేధించింది. నెక్స్ట్ చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి లేవని తెలిపే వాటిని సవరించే లేదా రద్దు చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. నెక్స్ట్ సరళ రూపము నుండి సంక్లిష్ట రూపానికి అభివృద్ధి చెందే ప్రక్రియను పరిణామం అంటారు. నెక్స్ట్ స్వేచ్ఛను, సహజ అభివృద్ధిని లేదా భావ వ్యక్తీకరణను నిరోధించడానికి తీవ్రంగా ప్రయత్నించడాన్ని అణచివేత అంటారు. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ అనే లెసన్లోని బిట్స్ చూద్దాం. మన దేశంలో చట్టాలు వ్యక్తులందరికీ సమానంగా వర్తిస్తాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు కొన్ని నిర్దేశించిన పద్ధతులను అనుసరించడం అవసరం. నెక్స్ట్ సమన్యాయ పాలన అమలుకు మనకు న్యాయ వ్యవస్థ ఉంది. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ పౌరులకు ప్రభుత్వానికి మధ్య, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతగా రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ వాటిని రద్దు చేస్తుంది. ఈ విధంగా చట్టాలను రక్షించడాన్ని న్యాయ సమీక్ష అంటారు. నెక్స్ట్ భారతదేశంలో 1950 జనవరి 26వ తారీఖున సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ ఇంతకు పూర్వం సుప్రీంకోర్టు స్థానంలో ఉన్న ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా విధులు నిర్వహించేది. నెక్స్ట్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా 1937 నుంచి 1949 వరకు విధులు నిర్వర్తించేది. నెక్స్ట్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా విధులు నిర్వహించిన పార్లమెంట్ హౌస్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నందు సుప్రీంకోర్టు తన పనిని ప్రారంభించింది. నెక్స్ట్ న్యూఢిల్లీలో గల ముద్రా రోడ్లో ప్రస్తుతం ఉన్న భవనానికి 1958వ సంవత్సరంలో సుప్రీంకోర్టు మారింది. నెక్స్ట్ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ఏర్పాటైంది. నెక్స్ట్ ఫెడరల్ కోర్టుకు చివరి న్యాయమూర్తి హరిలాల్ కానియా. నెక్స్ట్ సుప్రీంకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ కానియానే. నెక్స్ట్ రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హమీం షేక్ అనే వ్యవసాయ కార్మికుడు రైలు నుండి పడి గాయపడినప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీర్పునివ్వడం జరిగింది. నెక్స్ట్ 1996వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ కేత్ మగ్నార్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం విషయంలో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. నెక్స్ట్ స్వతంత్ర ప్రతిపత్తిలో ఒక అంశం అధికారాల విభజన. ఇది రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ ఇతర ప్రభుత్వ శాఖలైన శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖలు న్యాయ వ్యవస్థ యొక్క కార్యకలాపాలలో ఈ అధికారాల విభజన వలన జోక్యం చేసుకోలేదు. నెక్స్ట్ న్యాయస్థానాలు ప్రభుత్వం నియంత్రణలో ఉండవు, వాటి తరపున పనిచేయవు. నెక్స్ట్ మన దేశంలో 3 స్థాయిలలో న్యాయస్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలను సాధారణంగా అనేక మంది ప్రజలు ఆశ్రయిస్తుంటారు. ఇవి పట్టణాల స్థాయిలో ఉంటాయి. నెక్స్ట్ ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. అది ఆ రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానం. నెక్స్ట్ దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది దేశంలో అత్యున్నత న్యాయస్థానం. నెక్స్ట్ సుప్రీంకోర్టుకి అధిపతిగా భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు తీర్పులను దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి. నెక్స్ట్ మన దేశంలో మొదటిసారిగా 1862వ సంవత్సరంలో కలకత్తా, ముంబై, మద్రాస్ ప్రెసిడెన్సీ నగరాల్లో హైకోర్టులు ఏర్పడ్డాయి. నెక్స్ట్ 1966
2006వ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన దేశంలో 25 కోర్టులు ఉన్నాయి. చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉండగా పంజాబ్, హర్యానాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది. నెక్స్ట్ 4 ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లను గౌహతిలో ఉమ్మడి హైకోర్టు ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2019 జనవరి 1 నుండి ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది. నెక్స్ట్ ఏకీకృత న్యాయ వ్యవస్థ అనగా ఉన్నత న్యాయస్థానాలు తీసుకునే నిర్ణయాలకు దిగువ న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి. నెక్స్ట్ భారతదేశంలో ఉన్న పునర్విచారణ అధికారం ద్వారా ఈ ఏకీకరణను అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదని ఎవరైనా భావిస్తే వారు ఉన్నత న్యాయస్థానానికి వ్యాఖ్యలు చేసుకోవచ్చు. దీనిని పునర్విచారణ అధికారం అంటారు. నెక్స్ట్ సబార్డినేట్ న్యాయస్థానాలను సాధారణంగా వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని ట్రైన్ కోర్ట్ లేదా డిస్ట్రిక్ట్ జడ్జి కోర్ట్, అడిషనల్ సెషన్స్ కోర్ట్, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, సివిల్ జడ్జ్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. నెక్స్ట్ మన దేశంలో వరకట్న నిషేధ చట్టం చేయబడిన సంవత్సరం 1961. నెక్స్ట్ నేర శిక్షాస్మృతితో పాటు పౌర చట్టాలకు సంబంధించిన వివాదాలను కూడా న్యాయ వ్యవస్థ విచారిస్తుంది. నెక్స్ట్ గృహహింసకు వ్యతిరేకంగా మహిళలను రక్షించడానికి 2006లో ఒక నూతన పౌర శిక్షాస్మృతిని ఆమోదించారు. నెక్స్ట్ నేర శిక్షాస్మృతి అంటే ఏందో చూద్దాం. ఇది నేరంగా పరిగణించబడే చర్యలకు లేదా పనులకు చెందిన చట్టాలకు సంబంధించినది. నెక్స్ట్ ఉదాహరణ దొంగతనము, అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం, హత్య ఇవన్నీ కూడా నేర శిక్షాస్మృతికి ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ ఇది సాధారణంగా నేరాన్ని దర్యాప్తు చేసే పోలీసులు తొలి సమాచార నివేదికను FIRను దాఖలు చేయడంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కోర్టులో కేసు దాఖలు చేయబడుతుంది. దోషి అని రుజువైతే నిందితులను జైలుకు పంపడంతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. నెక్స్ట్ పౌర శిక్షాస్మృతి గురించి చూద్దాం. ఇది వ్యక్తులు ఒప్పందాన్ని ఉల్లంఘించడం వలన జరిగే నష్టానికి సంబంధించినది. ఉదాహరణకు భూమి అమ్మకానికి సంబంధించిన వివాదాలు, వస్తువుల కొనుగోలు, అద్దె వివాదాలు, విడాకుల కేసులు. నష్టపోయిన వ్యక్తి సంబంధిత న్యాయస్థానంలో దావా వేయాలి. అద్దె వివాదంలో యజమాని కానీ కిరాయిదారుడు కానీ కేసు దాఖలు చేయాలి. నెక్స్ట్ న్యాయ ప్రక్రియ ఎక్కువ నగదు అవసరం అవ్వడం వలన చదవడం రాని పేదవారికి, రోజువారీ పోలీసుపై ఆధారపడి జీవించే కుటుంబానికి న్యాయస్థానం కోసం కోర్టుకు వెళ్ళడం అనే ఆలోచన ఊహించరానిది. దీనికి పరిష్కారంగా న్యాయ ప్రాప్తిని పెంచడం కోసం 1980వ సంవత్సరంలో ప్రారంభంలో సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే యంత్రాంగాన్ని రూపొందించింది. నెక్స్ట్ హక్కులు ఉల్లంఘించబడుతున్న వారి తరపున హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయడానికి ఏ వ్యక్తికైనా లేదా సంస్థకైనా అనుమతించింది. నెక్స్ట్ ప్రారంభంలో అనేక సమస్యలపై న్యాయాన్ని పొందడానికి ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఉపయోగపడింది. నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కారణంగానే అందుతున్నది. నెక్స్ట్ 2001వ సంవత్సరంలో రాజస్థాన్ మరియు ఒరిస్సాలలో కరువు సంభవించినప్పుడు లక్షలాది మంది ఆహార కొరత ఎదుర్కొన్నారు. ఈ సమయంలో పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది. నెక్స్ట్ వోల్లా టెల్లీస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు జీవన అభివృద్ధి పొందే హక్కు జీవించే హక్కులో భాగమై ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగంలో జీవించే హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ 21. నెక్స్ట్ 2019 వివరాల ప్రకారం సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34, పనిచేస్తున్న వారి సంఖ్య 34. నెక్స్ట్ 2019 ప్రకారం హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 1079, పనిచేస్తున్న వారి సంఖ్య 655, ఖాళీలు 424. నెక్స్ట్ జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులలో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 22,644, పనిచేస్తున్న వారి సంఖ్య 17,509,
ఖాళీల సంఖ్య 5135. నెక్స్ట్ దిగువ కోర్టు నిర్ణయించిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడానికి అప్పీల్ చేయడం అంటారు. నెక్స్ట్ గాయం లేదా నష్టాన్ని సరిచేయడానికి ఇచ్చిన నగదును పరిహారం అంటారు.